రైతులు గాని లేకపోతే యూత్ గాని ఎవరైనా ఒక ఉపాధి కోసం చేసుకోవాలంటే ఎక్కువ వేటికి డిమాండ్ ఉంది మేడం? ఎట్లాంటి ఉత్పత్తులకు డిమాండ్ ఉంది? అంటే ఇప్పుడు హెల్త్ మీద చాలా శ్రద్ధ వచ్చింది. స్కిన్ పైన స్పెషల్లీ సోప్స్, హెయిర్ ఆయిల్, షాంపూ వాటికి చాలా డిమాండ్ ఉంది. అంటే గృహిణులు అయితే ఏం చేస్తున్నారంటే డిష్ వాష్ పౌడర్ కూడా మనము బూడిద పూర్వకాలం వాడేవాళ్ళం. ఇప్పుడు మర్చిపోయినాం. అందులో కొన్ని హర్బ్స్ వేసి మనము డిష్ వాష్ గిన్నెలు తోమడానికి తయారు చేస్తాము. దానికి కూడా డిమాండ్ ఉందండి. అది వాడడం అలవాటు చేసుకున్న వాళ్ళు నాకు చెప్పారనమాట. అంతకుముందు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఎప్పుడైతే ఇది వాడడం మొదలు పెట్టారో చేతులు చాలా బాగయ్యాయి అని చెప్పారు. అదే విధంగా ఫ్లోర్ క్లీనర్ కూడా ఎన్ని కెమికల్స్ వేసి ప్రతిరోజు మనం మనం నిలబడి 24 అవర్స్ లో 10 అవర్స్ 15 అవర్స్ నడుస్తూనే ఉంటాం. ప్రతిసారి కెమికల్ మన శరీరంలో వెళ్తోంది. గోమూత్రంతోనే అద్భుతమైన ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకుంటున్నాం. దానికి కూడా డిమాండ్ ఉందండి. ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు ప్రతి వస్తువు వాళ్ళ ఇంట్లో వాడుతున్నారు. అది మనం ఇచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి అవగాహన కల్పించడం అన్నది నేనేమంటానంటే మా బాధ్యతనే కాదు, సమాజంలో మీది నాది ప్రతి ఒక్కరి బాధ్యత అవగాహన అన్నది కల్పించడము. కుటుంబాలలో, గ్రామాలలో ముఖ్యంగా 70% పాపులేషన్ విలేజెస్ లోనే ఉంది. ఇక్కడ అవగాహన కల్పిస్తే అసలు గోవు కట్టే కాదు, అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గ్రాస్ రూట్ లోకి రావాలి. ప్రతి ఒక్కరు వచ్చి అవగాహన చేస్తే తప్పకుండా విదేశాలు కూడా తెప్పించుకుంటున్నారండి. విదేశాల్లో ఉన్న వాళ్ళు ప్రతిసారి ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా అడిగి మరీ చేయించుకొని 1 మంత్ ముందే చెప్పి మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలని తీసుకెళ్తున్నారు. బట్టలు లాంటివి తీసుకెళ్లట్లేదు వాళ్ళు. అంటే మిగతావి కాకుండా కౌ ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళకి అక్కడ అర్థమైంది ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ మనం అవగాహన కల్పించడంలో మీడియాది కూడా ముఖ్య పాత్ర ఉందండి. మీడియా, న్యూస్ పేపర్స్, ఎవరైనా సరే ప్రతి ఒక్క నేనంటాను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత తెలియని వాళ్ళకి తెలియజేయడం. గ్రామాలలో ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలకి కావాల్సినవి కూడా ఎన్నో ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాము. వాటికి కూడా చిన్న పిల్లలకి ఇప్పుడు మేడం గారు, ఝాన్సీ గారు చెప్పినట్టు నెయ్యి, పాలు అవి ఖరీదైనవి అనుకుంటే వీటి ఖరీదు ఎక్కువ లేదు కదా. ఒక రైతు తన ఇంట్లో అద్భుతంగా తయారు చేసుకోగలుగుతాడు. నెలకు 1000 రూపాయలన్నా తను సేవ్ చేసుకోగలుగుతాడు కదా. సో అలా మనం తయారు చేయని ప్రోడక్ట్ అంటూ ఉండదు. అంత శక్తి ఉంది గోవులో.